ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. రామేశ్వరం బండ గ్రామంలో ఘనంగా తొట్టెల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించిన రామేశ్వరం బండ మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ కాలనీలో సోమవారం రాత్రి భక్తి శ్రద్ధలతో రొట్టెల ఊరేగింపు వేడుకలు మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి తొట్టెల ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు పొందారు. భక్తుల జయజయకారాలతో మారుమ్రోగిన ఊరేగింపు ఘనంగా కొనసాగింది. ఈ సందర్భంగా రామేశ్వరం బండ మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి మాట్లాడుతూ రామేశ్వరం బండ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో ఆషాఢ మాసంలో వచ్చే అమ్మవారి బోనాల పండుగ రోజు బోనాలతో బయలుదేరి అమ్మవారికి బోనాలను సమర్పించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారన్నారు. వికార్ సెక్షన్ కాలనీలో గత 4 సంవత్సరాల నుండి బోనాల పండుగ రోజున ప్రత్యేకంగా అమ్మవారికి తొట్టెల పలహార బండితో భారీగా ఊరేగింపుగా బయలుదేరుతూ పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలతో, యువత డీజే పాటలతో, ఆటపాటలతో నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి తొట్టెలను ఊరేగిస్తామని ఆయన అన్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని, అమ్మవారి కృపా కటాక్షాలు మా అందరిపైన ఉండాలని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నగేష్, గడ్డమీద ఆంజనేయులు, ముదిరాజు సాయిలు, రాములు, లోకేష్, దశరథ్, రాము, ఇబ్రహీం, అర్జున్, రమేష్, వికార్ సెక్షన్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పండుగకు మరి అక్కలు, చెల్లెళ్ళు, పెద్దలు అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. మరి మన ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు ఇంతకుముందు వచ్చి మన తొట్టెలకు కొబ్బరికాయ కొట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ గుళ్ళు, గోపురాలు అన్ని కూడా ఈ కాలనీ కూడా ఆయన ఆధ్వర్యంలో పడ్డది కాబట్టి ఆయన కూడా పిలువగానే వచ్చినందుకు ఆయన కూడా మేము కృతజ్ఞత తెలపాలి. కాబట్టి ఇప్పుడు 4 సంవత్సరాలకు పోలే బోనాల పండుగ అతివేగంగా బోనాల పండుగ చిన్నగా చాలా పెద్ద ఎత్తున మరి ఈ బోనాలు మన పలారు తొట్టెల కార్యక్రమం 3 సంవత్సరాలు కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మరి ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో కూడా 2 దుర్గమాత గుళ్ళు ఉన్నాయి. వాటిని కూడా గుళ్ళ ప్రతిష్ఠ చేసి అతిపెద్దగా బోనాలు ఇంటింటికి ఒక బోనము ఖచ్చితంగా తీపిచ్చి మరి ఆ పండుగ కూడా పెద్ద ఎత్తున చేసుకుంటామని చెప్పేసి మా గ్రామ ప్రజలందరినీ కూడా మన పోషమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి అందరినీ కూడా చల్లగా చూడాలి. మరి అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి మరి ఎందుకంటే ఈ వర్షాకాలంలో కూడా వర్షాలు పడతలేవు కాబట్టి మన దేవుడు కూడా అందరినీ చల్లగా చూసి వర్షాలు కూడా చల్లగా పడాలి. మరి ఇక్కడ ఈ కాలనీవాసులను కూడా అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్న మా కాలనీలు ఇక్కడ ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న కాలనీలు చాలా ఉన్నాయి. అందరినీ కూడా గ్రామ పంచాయతీ వాళ్ళని కానీ మన ఇక్కడ ఉన్న మండల వాళ్ళని కానీ అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పేసి మరి మన ఎమ్మెల్యే గారికి కూడా మరి ఎందుకంటే ఇప్పుడు పిలవంగా ఆయన కూడా వచ్చినందుకు ఆయన కూడా మనం దేవుడు భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి మరి పోషమ్మ తల్లి కూడా అందరినీ చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరి ఎందుకంటే మన మాజీ సర్పంచ్ వాళ్ళు మరి ఉప సర్పంచ్ అందరి ఆధారంలో అందరినీ కలుపుకొని పోతున్నాం కాబట్టి మరి ఇంత మంచిగా జాతర లేక ఏర్పడ్డది కాబట్టి మేము అందరం కూడా కలిసిమెలిసి మరి చేసుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాం.